నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా ఎలాంటి అట్టహాసం లేకుండా సింపుల్గా చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో జన సమీకరణ కోసం ఎంతగా బల ప్రదర్శన చూపించారు, మహిళలను ఎంతగా ఇబ్బంది పెట్టారు. ఆయన పర్యటనకు వచ్చినప్పుడు చెట్లు కొట్టడం, పరదాలు కట్టడం, హెలికాప్టర్లో వెళ్తున్నా కూడా కింద ప్రజలను ఆపటం, ఇలాంటి పరిస్థితులే మనం ఏపీలో చూసాము. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఇలాగే ఆయన సింపుల్గానే ఉండేవాళ్ళు. కానీ ఒక పనిమంతుడి విలువ తెలియాలి అంటే ఒక రాక్షసుడి గురించి తెలుసుకుంటేనే విలువ తెలుస్తుంది అన్నట్టు ఈరోజు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై ఈరోజు రఘువీరారెడ్డి ప్రశంసల వర్షం కురిపించడం అయితే జరిగింది. నిజానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ఉన్నారు. అయితే ఈరోజు ప్రభుత్వ కార్యక్రమానికి చంద్రబాబు వెళ్ళడం, అక్కడ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం కూడా దీనిపైన ఆయన పొగడ్డం అయితే జరిగింది. సో దీనిలో ఆయన ఒక మాట కూడా అనడం జరిగింది. ఒక మంచివాడి విలువ తెలియాలి అంటే ఒక రాక్షసుడి పాలన ఎలా ఉంటుందో చూశాకే మంచివాడి విలువ తెలుస్తుంది, అలాగే ఇప్పుడు చంద్రబాబు గారి విలువ తెలుస్తుంది అని చెప్పి ఆయన ఒక మాట అనడం అయితే జరిగింది. నిజంగానే ఇది ఆయన ఒక్క నుంచి వస్తున్న నోటి మాట కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇదే భావిస్తున్నారు అంటున్నారు. సో మీరేం చెప్తారు? అంటే గత జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఆయన పర్యటన నేపథ్యంలో మనం చూసాము. మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు విలువ తెలియాలంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చూశాక ప్రజలకు ఆ విలువ ఇంకా బాగా తెలిసొచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత చేసినా కూడా విలువ ఉండేది కాదు. మీరు కనుక గమనించారంటే, అంటే ప్రజలకి ఏం చేసుకుంటూ వెళ్ళిపోతాడులే, చేస్తాడులే అన్న ఒక భావన ఉండేది. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ఎలా ఉండకూడదో చూపించాడు. సో దాంతో ప్రజలకి ఇప్పుడు వాస్తవాలు అర్థమయ్యాయి కళ్ళ కట్టినట్టు. సో అసలు మనకి కావాల్సింది చంద్రబాబు నాయుడు, మనకి కావాల్సింది పనిచేసే వ్యక్తి, మనకి కావాల్సింది నిరాడంబరంగా తను చూపించుకునే వ్యక్తి. ఇవన్నీ బాగా అర్థమయ్యాయండి. లేకపోతే ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి రావడం, ఒక్క ఛాన్స్ ప్రజలు ఇవ్వటం, అది ఆంధ్రప్రదేశ్కి చెడు చేసినప్పటికీ మనుషులకి ఒక వ్యక్తి విలువను తెలియజేశాయి. అది చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇవాళ రఘువీరారెడ్డి మాట్లాడారంటే తప్పులేదు. రఘువీరారెడ్డి కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చేశారు. ఆయన వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. కొణిజెట్టి రోసయ్య దాంట్లో చేశారు ఆయన దగ్గర కూడా. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చేశారు అతను. అంటే వ్యవసాయ శాఖ నిర్వహించారు, ఆయన రెవెన్యూ శాఖ నిర్వహించారు. కాబట్టి ఆయనకి మడకశిర ప్రాంతం గురించి బాగా తెలుసు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉండే కరువు కాటకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఆయనకి కొట్టిన పిండి. కాబట్టి ఆయన మంచి మాటలే చెప్పారండి నిన్న. అంటే కాంగ్రెస్లో ఉంటూ కూడా తెలుగుదేశం అధినేతను పొగట్టం అనేది నిజంగా అదొక ప్రశంసగానే మనం తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి. అంటే పొగడ్డం అంటే ఏ పార్టీ అని కాదు, అసలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తేనే ఆ విధంగా ఉంది అంటున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా అసలు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోకుండా, ఈవెన్ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా కొంత అసహనంగా ఉన్నా కూడా ఇవేమి పట్టించుకోకుండా ముఖ్యంగా అభివృద్ధిపైనే ఫోకస్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇదే కారణం అని అంటున్నారు. మీరేం చెప్తారు? అంతే కదండి. ఇప్పుడు ఇంకా 55 రోజులు కాకుండానే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రశంస వచ్చిందంటే అది వాస్తవం అనే కదండి అర్థము. అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న మడకశిరకు వెళ్ళారు. ఏమైనా హంగు ఆర్భాటాలు ఉన్నాయా? పరదాలు కట్టేశారా? చెట్లు నరికేశారా? ప్రజల ఇంట్లో దాచిపెట్టేశారా? వ్యాపారాలు చేసుకోవద్దన్నారా? కొట్లు మూసేశారా? ఎవరైనా ఇబ్బంది పడ్డారా? ఏ వాహనాలైనా ఆపేశారా? ఏదీ జరగలేదు. మామూలుగా సజావుగా అన్ని పనులు ఎవరికి వాళ్ళు చేసుకున్నారు. ఈయన వెళ్ళారు, ఆ కుటుంబాన్ని పరామర్శించారు, వాళ్ళకి ఏం కావాలో అడిగారు, మాట్లాడారు, పెన్షన్ ఇచ్చారు, వచ్చారు. అంటే అది రఘువీరారెడ్డికి అది నచ్చింది. ఎందుకు నచ్చింది? ఆయన గత 5 ఏళ్ళు చూశాడు. గత 5 ఏళ్ళు చెట్లు నరకటం చూశాడు, ఆయన పరదాలు కట్టడం చూశాడు, ఆయన ప్రజలు ఇబ్బందులు పడడం చూశాడు. అంటే ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే మీకు గుర్తుంటే కథల్లో మనం చదివాం, సినిమాలు కూడా చూసాం మనం చాలా. అంటే జానపదాలు కావచ్చు, లేకపోతే పౌరాణికాలు కావచ్చు, ఒక చెడ్డ రాజు ఉన్నా లేకపోతే ఒక రాక్షస రాజు ఉన్నా కూడా ప్రజలు భయపడిపోతారు అతను వస్తున్నాడంటే. ముందు అందరూ తలుపులు వేసేసుకుని ఇళ్లల్లో దాంకుని మనం అలాంటివన్నీ సీన్స్ చూసాం మీకు గుర్తుంటే. సో ఈరోజు అదేవిధంగా ఒక 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు
ప్రజలని ఈయన చూడ్డు. అదేం దౌర్భాగ్యమో. ప్రజల కోసం ప్రజల ముఖ్యమంత్రిని అనే చెప్పుకునే ఒక ముఖ్యమంత్రి గతంలో ప్రజల మొహం చూడడానికి ఇష్టపడలేదండి ఆయన. వాళ్ళని దాంకోమంటాడు ఈయన వస్తుంటే. అసలు ఎక్కడైనా ఇలాంటివి మనం వింటామా? ఈవెన్ మీకు రాక్షసులు కూడా ఇలా ఉండరు. అంటే ఇది మరి అదంటే విచిత్రమైన మనస్తత్వం అది. అంటే సంథింగ్ రాంగ్. అంటే ఇంకో విషయం మేడం, ఇక్కడ చంద్రబాబు గారి పనితనం గురించి కేంద్రం కూడా పొగిడింది. ఎందుకు అంటే జగన్ కేసుల విషయంలో చంద్రబాబు గారు వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, దానికి ఎప్పుడు కూడా చంద్రబాబు గారు కేసుల విషయం మాట్లాడేది. ఎప్పుడు తన రాష్ట్రం బాగు గురించి, తన రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడారు. అందుకు నిదర్శనమే మొన్న బడ్జెట్లో అన్ని వేల కోట్లు కేటాయించడం జరిగింది అని చెప్పి కూడా మనం వింటూ వస్తున్నాం. మరోపక్క చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రఘువీరారెడ్డి గారు పొగుడుతున్నారు. ఈవెన్ మన కేతిరెడ్డి గారు కూడా ఇప్పటి వరకు ఈ 1.5 నెల కాలంలో కూడా టీడీపీ కూటమి పరిపాలన చాలా బాగుంది, అలాగే వాళ్ళకి కొంత సమయం కూడా ఇవ్వాలి కదా అని చెప్పి స్వయంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అతనే కేతిరెడ్డి అని అతను చెప్పడం జరిగింది. సో ఇది కేతిరెడ్డి బయటపడ్డారు, కానీ వైఎస్ఆర్సీపీలో కూడా చాలామంది ఇదే భావిస్తున్నారు, కానీ బయటపడట్లేదు అంటున్నారు. ముందు ముందు వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా. ఇప్పుడు ఇవాళ మనం ఫస్ట్ రఘువీరా గారి కామెంట్స్ తీసుకుంటే ఒక నిరాడంబరంగా ఒక మామూలుగా వచ్చి చేసేసారు ఆయన. ఇది నాకు చాలా నచ్చింది, ఇది ఇలాగే ఉండాలి ఒక ముఖ్యమంత్రి అంటే అని చెప్తూ, మడకశిర కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, ఇక్కడ సాగునీరు, తాగునీరు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద నేను తప్పకుండా చర్యలు తీసుకుంటానని స్పందించారు. సో వాటిని కార్యాచరణలో పెట్టాలి అని కోరుకుంటున్నాను అని ఆయన మెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళే తీసుకుంటే మనం వైసీపీ నుంచి కేతిరెడ్డి కావచ్చు, కేంద్రంలో కూడా అక్కడ బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, లేదు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు పేరు తలవకుండా ఎవరు కూడా ఉండట్లేదు. అదేం ఒక నెగిటివ్ కాదు అది, మళ్ళా లేకపోతే ఆయన తిట్టడం కాదు. అంటే ఒక మంచి సందర్భంలో, ఒక పనికొచ్చే సందర్భంలో, లేదు ఒక అభివృద్ధి అనే సందర్భంలో, లేదు ఒక ఐటీకి సంబంధించిన సందర్భంలో, ఇట్లా ఎక్కడెక్కడ ఏ ఏ పనులు కావాలో అయ్యాయో చెప్పే సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన అనేది వచ్చి తీరుతోంది. మీరు గమనించారంటే గతంలో కూడా ఆయన చేసిన మంచి పనులు కేటీఆర్ కూడా ఒక సందర్భంలో మెచ్చుకోక తప్పలేదు, వేరే ఆప్షన్ లేదు అతనికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేదు అని ఒకసారి అన్నాడు ఆయన, అనడం ఏంటి ఐటీ డెవలప్మెంట్. కానీ ఒక తర్వాత అతను అదే కేటీఆర్ చంద్రబాబు వల్లే ఇది సాధ్యమైంది, ఈరోజు హైదరాబాద్ ఇలా ఉందంటే చంద్రబాబు కారణం అని ఒప్పుకున్నాడు ఆయన. సో మనిషి ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటేనండి, రాజకీయాల్లో ఎవరైనా సరే, మీకు బద్ధ శత్రువులైనా సరే ఒక మంచి పని చేసినప్పుడు మీకు మెచ్చుకునే ఒక సహృదయత ఉండాలి. అది లేనప్పుడు మీరు రాజకీయాల్లో రాణించరు. అది వాళ్ళకి లేదు కాబట్టే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లేకపోతే దాన్ని ఏమంటారు టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ పతనం అందుకే అయింది. మనిషి తన్ని మించి అహంకారం తెచ్చుకుని వాస్తవాలు గుర్తించినప్పుడు, ఒక మనిషిలో ఉండే మంచితనాన్ని మెచ్చుకోనప్పుడు ప్రజలు వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. అటు జగన్మోహన్ రెడ్డికి చెప్పారు, ఇటు కేసీఆర్కి చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి అంత మూర్ఖుడు లేకపోతే ఇంత దారుణంగా చేసినవాడు కేసీఆర్ అయితే కాదు, అంతవరకు మనం ఒప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు చంద్రబాబు నాయుడిని మెచ్చుకోవటం అనేది ఇవాళ కొత్తగా వీళ్ళందరూ మెచ్చుకునేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే రఘువీరారెడ్డి లాంటి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మెచ్చుకోవటం అనేది మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకుంటున్నాం. ఆయన అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే వరల్డ్ వైడ్ ఆయనకి గుర్తింపు అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, 30 ఏళ్ల క్రితమే వచ్చింది ఆయనకి. అది అట్లా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మంచి పేరు వచ్చాకండి దాన్ని కాపాడుకోవటం అనేది చాలా కష్టం. కానీ ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలైనా, 40 ఏళ్ళైనా అలాగే ఉన్నాడు ఆయన. మాట కావచ్చు, తీరు కావచ్చు, మనిషి వ్యవహారం కావచ్చు, ఆయన వేసుకునే బట్టలు కావచ్చు, ఎందులోనూ మార్పు లేదు. మీరు చూసారంటే ఆయన ఒక వాచి పెట్టుకోగా మీరు ఎప్పుడైనా చూసారా? అది అంటే డబ్బు రావడం ప్రధానం కాదు, ఆయన అక్రమార్జన లేదు అనేదానికి ఆయనకు ఆయనే నిదర్శనం మనం చెప్పాలంటే. రైట్ మేడం, థ్యాంక్ యూ.